బాగున్నారండి. ఎక్కడ చదువుతున్న అమ్మాయి ఇప్పుడు? Come
ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలుపెట్టున్నాం. డిస్ట్రిక్ట్ 316 గవర్నర్ 2016-17 నందిపాటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు గ్రేటర్ వారిని వేదిక ఆరంభించవలసింది కోరుతున్నాను. వారిని కూడా వేదికను అలంకరించవలసింది కోరుతున్నాను. సెక్రటరీ వేదికను అలంకరించిన వారికి ఆహ్వానించవలసింది కోరుతున్నాను. తర్వాత మహమ్మద్ కాసిం గారు డిఐ ఉర్దూ కాలేజ్ గుంటూరు. తర్వాత బివి రమణయ్య గారు ఎంఈఓ చీఫ్ గెస్ట్ ఏ కుర్దూస్ గారు ఎంఈఓ వర్క్ బెస్ట్. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా రకరకాల విద్యార్థి ఉన్నత స్థానాలు నిలిపినటువంటి వ్యక్తి, గౌరవ శాసనమండలి సభ్యులు, అందరికీ ఆదర్శప్రాయులు మనం కేఎస్ లక్ష్మణరావు గారిని వేదిక అలంకరించవలసి కోరుతున్నాం. అందరూ వేసుకుంటవలసి కోరుతున్నాం. వేసుకుంటూని కంఫర్ట్గా వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన గురువుగా గురువు అంటే గురువుని గౌరవించుకుంటాం. గురువు అంటే ఇంకెంత గౌరవించుకోవాలి. కాబట్టి థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత వేదికను అలంకరిస్తాను. అలాగే ప్రెసిడెంట్ గారిని మీటింగ్ ప్రారంభించవలసిన కోరుతున్నాను. మీటింగ్ ప్రారంభిస్తున్నాము. గణపతిరావు గారు చైర్మన్ గారు, శ్రీమతి మాధవివాణి గారు కలెక్టర్ గారు కూడా వేదిక మన లయన్స్ క్లబ్ పతాక వందన కార్యక్రమాన్ని సెక్రటరీ గారు అయినటువంటి ఎలా ఈశ్వరరావు గారు చెప్తారు. నమస్కారం. పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలు వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుడి బాధ్యత నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాపం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోత్సాహలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల తానుగా ఇతోదికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్యదేశాలలో సగర్వంగా సమున్నతంగా నిలిచేటట్లు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే శాంతిపై చిన్న సుధాకర్ గారిని చేయవలసిన కోరుతున్నాం.
శాంతిని ఆకాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించాలని ప్రతిజ్ఞ చేయించుకున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రపంచ శాంతి మతబాధితుల్లో కొంతమంది చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కూడా కలగాలి. థ్యాంక్ యూ అండి. దాక్షిణ్య గారు ఒకసారి అందరూ మంచిగా శ్రీగణనాదం భజామ్యహం శ్రీగణనాదం భజామ్యహం శ్రీకరం చింతికాగపదం శ్రీకరం చింతికాగపదం శ్రీగణనాదం భజామ్యహం రంజితనాటకరంగతోషణం సింజితవటమణిమాయాభూషణం రంజితనాటకరంగతోషణం సింజితవటమణిమాయాభూషణం ఆంజనేయ అవతారం సుభాషణం ఆంజనేయ అవతారం సుభాషణం కుంజగముఖం జగదాజభూషణం శ్రీగణనాదం భజామ్యహం భజామ్యహం భజామ్యహం. మా ఉమ్మడి జిల్లా గవర్నర్ గారు 316 ఏజ్ 6 జిల్లాలకు గవర్నర్ గారు వహించారు. అలాగే ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు రిటైర్ అయినటువంటి ఎంజేఎఫ్ రైన్ సి బాలస్వామి గారిని ప్రసంగించవలసింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు గ్రేటర్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే మన ముఖ్య అతిథి లక్ష్మణరావు గారి ఎమ్మెల్సీ గారికి, అలాగే కుద్రూస్ గారు ఎంఈఓ గారు రాలేదు, రమణయ్య గారు, కాసిం గారు, ఆహుతులైనటువంటి ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు మరియు విద్యార్థులకు, అతిథులకు ముందుగా నా యొక్క గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తలంచుకున్నట్టు ఈ కార్యక్రమం జరుపుకునేటువంటి గొప్ప విషయం. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవంగా వారు కొనియాడమని అనటం, మనందరం కూడా దాన్ని స్మరించుకుంటూ మన సమాజంలో మన మధ్య ఉన్నటువంటి ఉపాధ్యాయులని మనం సన్మానించుకొని గౌరవించుకొని వారి యొక్క మంచి గుణగణాలని, వారి యొక్క కృషిని మన మధ్యలో స్మరించుకుంటూ అందరికీ ఆదర్శంగా ఒకరినొకరు తెలుసుకునే సమావేశం ఈ సమావేశం. అలాగే గుంటూరు లయన్స్ క్లబ్, గుంటూరు గ్రేటర్ లయన్స్ క్లబ్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనకి ముదావహం. మనందరికీ తెలిసింది, గురువు అనే వ్యక్తి ఈజ్ ద ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఒక స్నేహితుడిగా,
ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా ప్రతి విద్యార్థిని నడిపించేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఉపాధ్యాయులు. మీరు ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే శ్రద్ధగా ఉండి నడుపుతున్నారో సమాజాన్ని కూడా మీరు అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆ బిడ్డల్ని తోడ్పడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. టీచర్ ఉద్యోగం అంటే ఒక ప్రొఫెషన్ కాదు, ఇట్స్ ఎ ప్యాషన్. ఆ ప్యాషన్ అనే విధానంలో ఉండబట్టే మీరందరూ కూడా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి ఒక ఆత్మీయతను పంచుకుంటూ సొంత బిడ్డల వలె వాళ్ళని తీర్చిదిద్దుతూ వారికి విజ్ఞానాన్ని అందిస్తూ మీరు నిరంతర విద్యార్థిగా మీరు ఉంటూ ఈ సమాజంలో, ఈ స్కూల్స్లో అభివృద్ధికి తోడ్పడుతున్నారు. దీనిలో కొంతమంది ఉపాధ్యాయులు స్కూలు అభివృద్ధి చేస్తూ దానికి తోడు పిల్లల్ని ఎలాగా ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి దగ్గరికి తీసుకొని ఇంకా వారికి విద్యాబుద్ధులు నేర్పాలనేటువంటి విషయాన్ని కృషి చేస్తున్నటువంటి అధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్లో కొంతమంది టీచర్స్ నేను గమనించాను, వారు స్కూల్ డెవలప్మెంట్ కూడా చూసుకుంటూ ఆ పిల్లల యొక్క అరమరికలు ఎలా ఉన్నాయి, వారి సౌకర్యాలు ఎలా ఉన్నాయని చూసుకొని ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్లో చేర్చి అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, వారి కుటుంబాలకి ఎంతో ఉపయోగపడినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని చూసి మేమందరం కూడా గర్విస్తూ ఉంటాం. మరి అజ్ఞానం నుండి విజ్ఞానానికి నడిపేవాడే గురువు. గు అంటే గతి, గతి ప్రదాత. రా అంటే సిద్ధి ప్రదాత. ఊ అంటే అన్నీ చేయగలవాడని అర్థం. గతిని, సిద్ధిని ఇవ్వగలిగిన వాడే గురువు. అయితే గురువుల్లో 2 రకాలు ఉన్నారు. అభ్యాసం చేస్తూ, పుస్తకాలు చూస్తూ ఆ యొక్క విషయాలని విద్యార్థులకు తెలియజేస్తూ చెప్పేవారు గురువు. రెండవ గురువు ఈ పుస్తక అభ్యాసం చేస్తూ కూడా జ్ఞానార్జనని పిల్లలకి అందిస్తూ ఈ యొక్క సమాజ హితను నేర్పిస్తూ తను నడిపిస్తుంటాడు. ఆయన జీవిత పాఠాలు నేర్పేటువంటి రెండవ గురువు ఆయనే సద్గురు. కబీర్ దాస్ తన మాటల్లో అంటాడు, అయ్యా మీరు గురువుని, దేవుడిని ముందు పెడితే, గోవిందుడిని ముందు పెడితే ఎవరికి ముందుగా నమస్కరిస్తారన్నప్పుడు ఆయన చెప్తాడు, గురువుకే ముందు నమస్కరిస్తానంటాడు. అదేంటి, దేవుడు ముందు కదా మనకి అన్నప్పుడు, ఆ గురువే కదా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎవరని తెలిపింది, కాబట్టి గురువుకే నమస్కరిస్తాను నేను అంటాడు ఆయన మాట. అది మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్పతనం. అరిస్టాటిల్ లాంటి వాడు అలెగ్జాండర్ భారతదేశానికి యుద్ధానికి వస్తుంటే ఏం చెప్తాడంటే, అలెగ్జాండర్ నువ్వు భారతదేశాన్ని జయించిన తరువాత తిరిగి మరలా ఇటు వస్తున్నప్పుడు భారతదేశం నుంచి ఒక మంచి గురువుని తీసుకొని రావాలి అని ఆదేశిస్తాడు. అంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ రోజుల్లోనే మనం తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఈ యొక్క టీచర్లు. సమాజంలో ఆధ్యాత్మికంగాను సామాజిక పరంగాను మన యొక్క గురువులు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుని పూజిస్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువుకు స్థానం ఎంతగా గౌరవం కలిగించింది ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలిసిందన్నమాట. మరి ఈరోజు మనం రాధాకృష్ణమూర్తి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ పిల్లలు చదువు బాగోగుల గురించి చెప్తున్నటువంటి చక్కని ఉపాధ్యాయులను సన్మానించుకుంటున్నామంటే, మరి వారు ఆ రోజు రాష్ట్రపతి పదవిలో ఉన్నా కూడా వారిని మరలా స్మరించుకునే విధంగా భారతదేశం నిర్వహించదగిన వ్యక్తిగా ఆయన నిలబడ్డారు. అయితే ఈ యొక్క విద్యార్థి గురువు ఎంత శ్రమించినా కూడా తను నేర్చుకుంటే తప్ప, తను గ్రహించితే తప్ప గురువుకి శ్రమకి విలువ రాదు. మీరు శ్రమపడి ఎంతో విజ్ఞానాన్ని వాళ్ళకి అందించాలని చూస్తారు, కానీ కొంతమంది పిల్లలు ఆ యొక్క విజ్ఞానాన్ని సముపార్జించుకోలేకపోతారు. గురువు పడే శ్రమ కూడా వృధా అవుతుంది.
అందుకని ఆనాడు కృష్ణుడు కౌరవులకి విజ్ఞానాన్ని నేర్పాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఈ యొక్క కౌరవులు ఆ యొక్క విజ్ఞానాన్ని సంపాదించుకోలేక పాండవులు చక్కగా విని వారు కృష్ణుని బోధన గ్రహించి విజ్ఞానాన్ని సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అయ్యారు. సో మనం 8వ స్థానంలో ఉన్నాం గురు పూజలు చేయటంలో. ప్రపంచంలో ఇంకా 7 దేశాలు మనకన్నా ముందు పాత్ర వహించి గురువుకు ప్రాధాన్యతనిచ్చి ఆ యొక్క గురువును పూజిస్తున్నారంటే అది చాలా గర్వించదగిన విషయం. అయితే పిల్లల్లో 3 రకాల పిల్లలు ఉంటారు. పిల్లలు మీరు వినాలి, పిల్లలు 3 రకాలుగా ఉంటారు. కుశాగ్ర బుద్ధులు అనేటువంటి పిల్లలు వాళ్ళు ఏకసంతాగ్రహులు. వాళ్ళు కుశము అంటే ఏంటంటే దర్భ అంటే ఏంటంటే చివర చాలా సూదిలాగా ఉంటుంది. వారు అంత స్పీడ్గా విజ్ఞానాన్ని గ్రహించగలిగినటువంటి వర్గానికి చెందినటువంటి ఆ పిల్లలు. వీళ్ళు సుమారుగా ఒక 10% మంది ప్రతి చోట ఉంటారు. 2వ రకం వచ్చేసి ముసలాగ్ర బుద్ధులు అంటే ముసలము అంటే రోకలితో ఏం చేస్తాం, మనం దంచుతాం, ఒడ్లు పోసి దంచుతాం. దంచినప్పుడు ఆ యొక్క పొట్టంతా పోవాలి. పొట్టు పోయిన తర్వాత బియ్యం బయటకు వస్తుంది. దాన్ని శుభ్రం చేసి దాన్ని మనం వాడుకుంటాం. అంటే ఈ యొక్క ముసలాగ్ర బుద్ధులు. 3వ రకం వచ్చేసి మృత్పిండ అంటే మట్టి ముద్దను ఏం చేస్తాడు, పాత్ర కుమ్మరి తన మట్టిని తొక్కాలి, ఏం చేస్తాడు, ఆకారం వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని షేప్ మార్చడానికి రకాల ప్రయత్నాలు చేస్తాడు. తర్వాత విధంగా తయారు చేస్తాడు. ఈ 3వ రకం పిల్లలు 40% మంది ఉంటారు. వీళ్ళందరి కోసం కూడా గురువులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. గురువు ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. వీళ్ళందరూ కూడా విజ్ఞానాన్ని సముపార్జించాలి. ఈ బిడ్డలందరూ కూడా చదువుకొని పైకి రావాలని వాళ్ళ కోసం తప్పించేటువంటి వ్యక్తి ఆ గురువు. భాగస్వామ్యం చేసుకుంటూ చక్కగా సమాజానికి అందిస్తున్నందుకు మీకు నేను మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన ఎంతోమందిని తీర్చిదిద్దిన మన ఎమ్మెల్సీ గారు గురు బ్రహ్మ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు ఆహ్వానితులందరికీ నా నమస్కారాలండి. విద్యార్థులకు నా శుభాశిస్సులు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి విద్యాబుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపిస్తున్నారు. అజ్ఞానము అనే చీకటిని పారద్రోలి విజ్ఞానాన్ని అందించడానికి పాఠశాలలో చిన్నపిల్లప్పటి నుంచే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. ఇలాగా మన సార్ చెప్పారు, విశ్వామిత్రుడు, రాముడు, ప్రహ్లాదుడు, సాందీపుడు, పురాణ పురుషుల పేర్లన్నీ కూడా చెప్పారు. మరి నేను మొన్ననే ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడ అందరూ చిన్న పిల్లలు. ఆ టీచర్లు కూడా లాలించి ఎత్తుకొని వాళ్ళకు ఏడుస్తుంటే బిస్కెట్లు కూడా తినిపించి ఇలా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలను ప్రేమించాలి. పాఠశాలలో విద్యార్థులను దగ్గరికి తెచ్చుకోవాలి. మన పిల్లల కంటే ఎక్కువ దగ్గరికి తీసుకోవాలి. అలా తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు. నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. ఒక్కొక్క పాఠశాలలో అయితే ఒక్కొక్క టీచర్ గారు ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఓనమాలు తీస్తారు.
తీసుకుంటుంది. పూర్వకాలంలో అయితే ఇసుక మీదనే ఓం నమః శివాయ శ్రీదం నమః. ఇప్పుడు ఆ లెటర్స్ అన్నీ మాయమైపోయినాయి అనుకోండి. ఇప్పుడు మామూలుగా పుస్తకాలలో పలకలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ మారింది, అంత కంప్యూటరే. ఇక బుక్స్ కూడా ఇంటికి తీసుకురాకర్లా, కంప్యూటర్లో నేర్చుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ స్కూల్కి వెళ్ళాకనే మళ్ళీ ఆన్ చేయటం, ఇలా వచ్చిందనమాట. మరి ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 5న మరి వారు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించి మరి అనేక మందిని తీర్చిదిద్దిన మహానుభావుడు. మరి ఆ విద్యార్థులు కూడా మేడం గారు పెదనందిపాడు మండలం ఉప్పలపాడు అనే గ్రామంలో మన జిల్లాలో 6 ఉప్పలపాడులు ఉన్నాయి. పెదనందిపాడు మండలంలో ఉప్పలపాడు ఉంది. అందులో ఎంపీపీ స్కూలు హెచ్జిటిగా పనిచేస్తున్నారు, మంచి టీచర్లు. ఎందుకంటే హెచ్జిటిగా పనిచేసే టీచర్లకి చాలా ఏమంటాం 5 క్లాసులు చెప్పాలి, అన్ని సబ్జెక్టు 18 రకాల సబ్జెక్టులు చెప్పాలి. వారికి ప్రత్యేకమైన అభినందనలు. నాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి పరిచయం. పిల్లల పట్ల ఎంతో ఆసక్తి, ప్రేమ ఉన్న వ్యక్తి సత్యనారాయణ గారు. మన అందరం తప్పని కొట్టున్నాం సార్, అభినందన. ఖురాన్ గారు ఆడపల్లిలో ఎన్జిటిగా పనిచేస్తున్నారు. మంచి ఉపాధ్యాయుడు. ముఖ్యంగా ఆ ఎలిమెంటరీ పాఠశాలలో పిల్లలను పెంచడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు. పిల్లలు రండి.